బంగారు తీగ చేపలతో చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దామండి. చేప ముక్కలు తెచ్చుకుని 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన ముక్కలు పసుపు, ఉప్పు, కారం, నూనె వేసి కలిపి ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ చేపలు అయితే సొన వచ్చింది, ఆ సొనలో కూడా పసుపు, ఉప్పు, కారం కలిపి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక దలసరి కడాయి పెట్టుకుని గానుగ నూనె కానీ వేరుశనగ నూనె కానీ వేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు వేసుకోవాలి. పులుసులో బెండకాయ ముక్కలు వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది. బెండకాయ ముక్కలు కూడా 5 నిమిషాలు బాగా వేగనివ్వాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసుకోవాలి. మనం ముక్కల్లో వేసినాక చూసి వేసుకోండి. తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా చింతపండు పులుసు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి ఆ పేస్ట్ని కూడా వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. పులుసు బాగా మరుగుతున్నప్పుడు మనం ఉప్పు, కారం కలిపిన చేప ముక్కలు వేసుకోవాలి. అలాగే సొనలో కూడా ఉప్పు, కారం కలిపాం కదా, అది పలచని గుడ్డలో కట్టి పులుసులో వేసుకోవాలి. ఇలా పులుసులో వేసి ఉడికించుకోవడం వల్ల సొనలోకి నూనె, ఉప్పు, కారం వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ముక్కలుగా కట్ చేసి పెడితే పిల్లలు ఒట్టి నోటితోటే తినేస్తారండి. పులుసు అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత దించుకోవాలి. పులుసు ఇలా దగ్గరికి అయిన తర్వాత తీసుకోవాలండి. మరీ చిక్కగాని కాకుండా మరీ పలచగాని కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఈ పులుసు పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ ముళ్ళు కూడా ఉండవండి. చేపల పులుసు ఇష్టపడేవారు అయితే ఈ పులుసు చాలా ఇష్టపడతారు. ఈ పులుసులో వేసిన బెండకాయ ముక్కలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి, పుల్లగా, కారంగా. మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి. లైక్ చేయడం మటుకు అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.